ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు యుద్ధం జరిగినా సరే సాధారణంగా ఆ యుద్ధాల వలన లబ్ధి పొందుతున్నది అమెరికా ఆయుధాలు అమ్ముకుని. చైనాకి తైవాన్కి వివాదం వస్తే తైవాన్కి ఆయుధాలు అమ్ముకుంది. అట్లాగే రష్యాకు ఉక్రెయిన్కి గొడవలు వస్తే ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముకుంది. పాకిస్తాన్ ఇండియాకి గొడవకు వస్తే పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముకుంటుంది. ఇట్లాగా రెండు దేశాల మధ్య ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య చిచ్చు వస్తే దక్షిణ కొరియాకి ఆయుధాలు అమ్ముకుంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, అవతలున్న వాటిని తన స్థావరాలుగా మార్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకు ఒక స్థావరం, ఇరాక్ అమెరికాకు ఒక స్థావరం, సిరియా అమెరికాకు ఒక స్థావరం, ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికాకు ఒక స్థావరం. సైన్యాన్ని రావద్దన్నది కాబట్టి రష్యా ఆపుతుంది కాబట్టి ఆగుతుంది. కానీ అమెరికాకు సంబంధించిన CIA అక్కడే తిష్ట వేసుకుని రష్యా శాటిలైట్స్ మీద నిఘా పెడుతుంది. రష్యా చైనాతో కమ్యూనికేట్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు కమ్యూనికేషన్స్ని జామ్ చేసి తన వైపుకి తిప్పుకునేటువంటి సైబర్ ప్లానింగ్స్లో అక్కడ ఒక స్థావరం ఏర్పాటు చేసుకుంది అమెరికా అన్నటువంటిది రష్యా ఆధారాలతో బయటపెట్టింది.